వెలకట్టలేని ప్రేమను పంచుతారు తల్లిదండ్రులు. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పిల్లల ప్రేమ కరువై తీరని ఆవేదనంతో కాలం వెళ్లదీసేవారు ఎందరో. అందుకు భిన్నం వీరు. బ్రతికి ఉండగానే కాదు, చనిపోయాక కూడా తల్లిదండ్రులకు గుడి కట్టించి పూజించుకుంటున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని జయరాం తండా గ్రామ పరిధిలోని సూర్య తండకు చెందిన బూక్య విజయ్ నాయక్, బూక్య భిక్షం నాయకులు తమ తల్లిదండ్రులకు మైనపు బొమ్మలకు గుడి కట్టించి ప్రతిరోజు పూజించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మానవీయ కోణాన్ని అందిస్తుంది మన ఛానల్. అది రాయపర్తి మండలం సూర్యతండ గ్రామం, జయరాం తండ, వరంగల్ జిల్లా. నా పేరు బూక్య భిక్షం నాయక్, మా అన్న పేరు బూక్య విజయ్ నాయక్. మా నాన్నగారు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు బూక్య సింగయ్య నాయక్, సావిత్రమ్మ గార్ల జ్ఞాపకార్థం నేను ఈ మందిరాన్ని నిర్మించి విగ్రహాలు చేపించి విగ్రహాలు పెట్టడం జరిగింది. మా నాన్నగారు కమ్యూనిస్టు నాయకులు. మొదటి నుంచి ప్రజలకు సేవ చేసే గుణం. ఉదయం లేస్తే సాయంత్రం వరకు ప్రజలకు ఏదో ఒకటి చేయాలా, వాళ్ళ ఇబ్బందులు ఉంటే వాళ్లకు సహాయం చేసే గుణం, సాయం చేసేది. ఆ రోజుల్లో నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు బూక్య సింగయ్య నాయక్ మా నాన్నగారు. ఆయనను నిత్యం మేము చూసుకోవాలని ఒక గుడిలాగా నిర్మించి ఆయన విగ్రహాలు చేపించి విగ్రహాలు పెట్టడం జరిగింది. మా నాన్నగారు మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆయన మాకు నేర్పిన నీతి నిజాయితీ ఎలా బ్రతకాలో మా నాన్న నుంచి మేము తెలుసుకోవడం జరిగింది. మా నాన్నగారు ఆయన ఆశయాలు చేతనైతే సహాయం చేయండి, లేదు అనుకుంటే ఊరికే ఉండండి, కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఇబ్బంది పడ్డా చాలు, కానీ ఎదుటి వాళ్ళని సంతోషపరిచే విధంగా పనిచేయండి అని మా నాన్నగారు నేర్పిన విద్య మా అన్నదమ్ములకు. ఈ రోజున ఈ విగ్రహాలు కృష్ణా డిస్టిక్ తిరువురు నియోజకవర్గంలో మేము అన్నదమ్ములం ఆలోచన చేసి అమ్మ నాన్న విగ్రహాలు పెట్టాలి అని అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడి అమ్మ నాన్న విగ్రహాలతో పాటు 2 సింహాలు తయారు చేయించి ఈ మందిరాన్ని నిర్మించి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఓకేనా. అమ్మ నాన్నగారి విగ్రహాల ఖర్చు 1,20,000 సింహాలతో కలిపి. ఈ మందిరానికి ఇక్కడ రోడ్డు పక్కనే మా పొలంలో 1 గుంట అంటే దాదాపు 121 గజాలు, అందులో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ గుడి నిర్మాణం విగ్రహాల ఖర్చు దాదాపు 5,30,000 ఖర్చు వచ్చింది. మా అన్నదమ్ముల ఇద్దరం ఆలోచన చేసి ఆ ఖర్చు భరించుకొని అమ్మా నాన్న విగ్రహాలు ఇలా ఉండాలని, అది కొందరికి ఆదర్శంగా కావాలని, నిత్యం ఉదయం లేస్తే పొద్దున్న ఇక్కడికి వచ్చి అమ్మా నాన్న విగ్రహాలు చూసి పూజ చేసుకోవడం, అమ్మా నాన్నలను తలుచుకోవడం, ఈ విధంగా మేము ఇద్దరు అన్నదమ్ములు ఇలా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మా అమ్మ నాన్న పేరు మీద ఒక 500 మందికి భోజన కార్యక్రమం పెట్టాలని ఆలోచన చేసుకున్నాం. అదేవిధంగా మా అమ్మ నాన్న పేరు మీద బూక్య సింగయ్య నాయక్, సావిత్రమ్మ గార్ల పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు, అంటే మేము కూడా పేదవాళ్ళమే, కాకపోతే మా నాన్నగారి స్ఫూర్తి చేతనైనంత సహాయం చేయడం అనేది ఒక నేర్పించారు. అందులో భాగంగానే ఎవరికైనా పేదలకు కానీ ఎలాంటి విషయాల్లో కానీ హెల్ప్ చేయడం, మా అమ్మ నాన్న పేరు మీద సహాయం చేయాలా అని నిర్ణయించుకున్నాం.